ఇలా ఇది వ్యూవర్స్ తయారైపోయింది. ఇది ఒక స్పూన్ ఇందులో మనం పౌడర్ చేసింది అందులో ఏసిన తర్వాతే తయారైపోయింది. ఇది ఒక స్పూన్ తినేయండి. దాని తర్వాత ఒక 10, 15, 20 నిమిషాలు ఫోర్ ప్లే అది ఇది చేయంగానే మీ ఎరెక్షన్ గట్టిగా వచ్చేస్తుంది. మీరు ఇక మంచిగా పర్ఫార్మ్ చేయొచ్చు. హ్యాపీగా ఉండొచ్చు. ఏ టాబ్లెట్స్ లేకుండా ఏది లేకుండా. ఇలాచి ఇవి ఒక అద్భుతమైన సీడ్స్ మన కిచెన్‌లో ఉంటాయి. ఇది మనకొక దేవుడి తరఫున గిఫ్ట్ అనుకోవచ్చు. ఇది ఇంట్లో ఉన్న వయాగ్రా గూడా అని జెప్పొచ్చు. ఇది ఎలా వాడాలి? దీంతో మనకు లైంగిక శక్తి ఎలా వస్తుంది? దీంతో మనకు చిన్న చిన్న ఏవైనా లైంగిక సమస్యలుంటే వెళ్ళిపోతాయా? లేకపోతే ఉట్టి అపోహలా? ఇవన్నీ మనము ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో మీరు మంచిగా వినండి. ఎందుకంటే మన ఇంట్లో ఉన్నవి ఏవైతే ఐటెమ్స్ ఉంటాయి వాటితో ఒకవేళ మనకు లాభాలొస్తే అది చాలా మంచిది గదా! మీరు నా దగ్గర రానవసరం లేదు. ఏ డాక్టర్ దగ్గర పోనవసరం లేదు. ఇంట్లో కూర్చొని చిన్న చిన్న చిట్కలతోని మీకు ఈ లైంగిక శక్తి పెంచుకుంటే చాలా మంచిగుంటది. నేను అదే కోరుకుంటున్నాను. ఇప్పుడు దీని గురించి మనం చూద్దాము. ఈ ఇలాయచీ ఏదైతే ఉంటుందో ఇది మనము మన వంటగదిలో వెళ్తే అందులో చాలా ఫుడ్ ఐటెమ్స్ తయారు చేసి దాంట్లో ఏస్తారు. ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేయాలి మనకు లైంగిక శక్తిని పెంచుకోవడానికంటే యూజువల్లీ ఇది వాడిన తర్వాత ఇది దీంట్లో ఉన్న చిన్న సీడ్స్ కూడా తీసుకోవచ్చు. ఇది కంప్లీట్ ఫామ్‌లో కూడా అలాగే తీసుకోవచ్చు. తీసుకుంటే మనకు మౌత్‌లో మంచి స్మెల్ ఒస్తుంది. మంచి ఓడర్ ఒస్తుందనమాట. వాసన మంచిగుండాలి. ఫ్రెష్ ఉండాలి. దాంతో ఏమవుతుందంటే కొంతమందికి ఓరల్ చేయడానికి, కిస్ చేయడానికి ఇవన్నిటికి అంటే ఒక రకమైన మంచి వాతావరణం కనిపిస్తుంది. లేకపోతే అది అక్కడనే మూడ్ ఆఫ్ అయిపోతది చాలామందిది. ఇది దీనికి పనికొస్తుంది. అలాగే ఇది ఒకవేళ నేను చెప్పే ట్రిక్‌తోని మీరు ఒకవేళ యూజ్ చేస్తే మీ బ్లడ్ సర్క్యులేషన్‌ని మంచిగా పెంచుతుంది. మీ బ్లడ్ సర్క్యులేషన్ ఏదైతే ఉంటుందో బాడీలో అది పెంచుతుంది. అంటే అంగం ఏదైతే ఉంటుందో అంగం దగ్గర బ్లడ్ వెసెల్స్ ఏవైతే ఉంటాయో, రక్తనాళాలు ఏవైతే ఉంటాయో అవి చాలా చాలా చిన్నగుంటాయి. ఆర్టీరియోల్స్ ఏవైతే ఉంటాయో చాలా మైన్యూట్‌గా ఉంటాయి ట్యూబ్యూల్స్. మరీ ఎక్కువ ఉండవు. చాలా చిన్నగుంటాయి. అక్కడ బ్లడ్ దూసుకెళ్ళాలంటే మంచిగా బ్లడ్ పోవాలే. ఈ ఇలాచీ ఏం చేస్తుందంటే ఆ సర్క్యులేషన్‌ని పెంచుతుంది. ఇది అలవాటులో పెట్టుకోండి. మీరు ఇది వాడుతూ ఉంటే ఈ శక్తి మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా మైనర్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్ కూడా ఉంది ఇది. దీంట్లో పొటాషియం ఉంటది. ఈ ఇ ఇది యూజువల్లీ ఏంటంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎవరికైతే ఉంటాయో మరీ యూరిన్ వచ్చేటప్పుడు మంటలేయడము, లేకపోతే యూరిన్ కొంచెం డార్క్ కలర్ రావడము, ఇట్లా యూరిన్‌ని అట్లా మూత్రాన్ని సంబంధించిన ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అవి కూడా దూరమవుతాయి. మల్టిపుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ ఇలాచీ ఎప్పుడైనా సరే మనము వాడిన తర్వాత ఒక కొంచెం సేపు చీవ్ చేయాలి. అంటే దాన్ని నమలాలి. యూజువల్లీ ఏసి మింగకూడదు దీన్ని. ఇప్పుడు ఇంకో ట్రిక్ నేను చూపిస్తాను ఎలా వాడాలంటే, ఇదొక ఇలాచీని మీరు ఇందులో ఏసేయండి. ఏదన్నా క్రష్ చేయండి దీన్ని. అంటే ఏసి మెత్తగా దీన్ని అంతా మొత్తం దాని అదేదైతే ఉంటుందో ఆహ్, దాన్ని తోలంటారా? దాని పైన ఏదైతే ఉంటుందో దాంతో పాటు ఇదంతా క్రష్ చేసుకోండి ఇది. క్రష్ చేసిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ ఇదేయండి. ఇది తేనె. ఏదైనా ఒకటి తీసుకోవచ్చు మీరు. స్పెషల్లీ ఫారెస్ట్ దొరికితే ఇంకా చాలా బాగుంటది. అది మనము ఒక స్పూన్ ఇందులో ఏసేద్దాము. ఒక స్పూన్ ఇందులో ఏసి దాన్ని మంచిగా క్రష్ చేయండి అలాగా. అది క్రష్ చేసి మీకు ఒక స్పూన్ అయిన తర్వాత ఆ ఒక స్పూన్ కలెక్ట్ చేసుకొని మీరు అది అలాగే నానబెట్టండి కొంచెం సేపు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సాయంత్రం, రాత్రి మీరు కలిసేటప్పుడు యూజ్ చేయాలి. ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ అది అట్లనే నాననివ్వండి. దాని తర్వాత అది ఒక మంచి స్పూన్‌లో అది తయారైపోతుంది. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. అది తీసి మనం తినేయండి. తినేసిన తర్వాత మీకు ఇమ్మీడియేట్‌లీ ఫోర్ ప్లే అది ఇది చేశారనుకోండి. దాంట్లోనే మీకు ఒక రకమైన ఫ్రెష్‌నెస్ వచ్చేస్తుంది. ఒక రకమైన ఎరెక్షన్స్, హార్డ్ ఎరెక్షన్స్ కూడా వస్తాయి. గమనించండి మీరు చూడండి ఇది. ఇది చిన్న చిట్కే పోయేదేం లేదు మీకు. ఇలాచీ ఒకవేళ మీరు సింపుల్ వేలో వాడితే కూడా మీకు అది మౌత్ ఫ్రెషనర్ లాగా ఉంటది. మీకు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కూడా దూరం చేస్తది. మల్టిపుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి దీనికి.
కానీ మనం ఏది ఆలోచించి వాడతామో ఆ ప్రాబ్లమే మన బాడీలో దూరమవుతది. అది మనిషి అంటే మైండ్ సెట్ మీద ఉంటది. నేను ఇప్పుడు మీకు నొప్పవుతుంది. చెయ్యికి నొప్పవుతుంది. మీరు ఒక టాబ్లెట్ యేసుకున్నారు. ఆ చెయ్యికి అక్కడే పోయి పని జేయాలంటే ఎట్లా? అది అట్లా ఉంటది కనెక్షన్. అలాగే ఇప్పుడు ఇది వాడారనుకోండి. ఇది నేను అంటే వైగర బదులు వాడుతున్నానని అనుకోండి వాడారనుకోండి. ఆ ఎఫెక్ట్ ఒస్తది దాంట్లో. సో, ఇప్పుడు మనము ఈ హనీతో ఇది తయారు జేసి, ఇప్పుడు నేను చూయిస్తాను ఎలా వాడాలో. అది మీరు తయారు జేసి అట్‌లీస్ట్ ఒక 1 అవర్ అన్నా నానబెట్టండి దాన్ని. దాని తర్వాత అది తీసుకొని మంచిగా ఒక స్పూన్ తినేయండి. ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఇంకో విషయం ఏంటంటే ఇదొక స్పూన్ మీరు మీ పార్ట్నర్‌కి గూడా ఇవ్వచ్చు. ఇద్దరు గూడా వాడొచ్చు. దానికి ప్రాబ్లమ్ ఏం లేదు. వాళ్ళకి గూడా వెజైనా దగ్గర అంటే యోని దగ్గర బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువవుతుంది. వాళ్ళకి గూడా మంచిగా ఒక రకమైన ఆహ్, అంటే స్మెల్, ఓడర్, మౌత్ స్మెల్ అది అంటే మౌత్ ఫ్రెషనర్ లాగా పనిచేస్తుంది. వాళ్ళకి గూడా ఏదో ఒకటి అంటే మీరు ఇద్దరు కలిసి ఒక చిన్న చిట్కా వాడినట్టు కనిపిస్తుంది. దాంతో స్టార్ట్ చేయండి. ఇలా ప్రాక్టీస్ చేయండి. ఇలా ఒక 15 డేస్ అంటే రెగ్యులర్ సెక్స్ అయితే యూజువల్లీ నేను ఇన్సిస్ట్ చేసేది వీక్లీ ట్వైస్. ఏం లేదు అక్కడ పోయి అది కొనుక్కోరావడం, ఇది కొనుక్కోరావడం ఏమి లేదు. ఇంట్లో వెళ్ళాలి. ఒక స్పూన్ తేనె పెట్టుకోండి అంతే. ఒక ఇలాచీ దాన్ని అది తయారు చేయండి. ఇద్దరుంటే ఇద్దరు చేయండి. ఒక్కొక్క చెంచా మీరిద్దరు పార్ట్నర్స్ తినేసి నిదానంగా వాడండి. చూడండి మీకు ఎలా ఉంటుందో. వయాగ్రా గూడా మీకు అసలు పనికిరాదు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అన్నీ దూరమవుతాయి. సెక్స్‌లో మీ టైమింగ్ గూడా పెరుగుతది. మీకు చాలా మంచిగుంటది. బ్లడ్ సర్క్యులేషన్ ఏందంటే చిన్న బ్లడ్ వెసల్స్ గదా! అందుకనే కొంచెం ఒకటి ఏదైనా హిండ్రన్స్ ఉంటే ఆగిపోతాయి. ఇది బ్లడ్ సర్క్యులేషన్ పెంచితే అవన్నీ ఎళ్ళిపోతాయి. కొలెస్ట్రాల్ అది ఇది ఎళ్ళిపోయి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా దూసుకెళ్ళిన తర్వాత మంచి ఎరెక్షన్ గూడా ఒస్తది అంగంలో. అయితే వ్యూవర్స్ ఈ చిట్కాని ఫాలో అవ్వండి. ఇలా ఇది వ్యూవర్స్ తయారైపోయింది. ఇదొక స్పూన్ ఇందులో మనం పౌడర్ చేసింది అందులో ఏసిన తర్వాతే తయారైపోయింది. ఇదొక స్పూన్ తినేయండి. దాని తర్వాత ఒక 10, 15, 20 నిమిషాలు ఫోర్ ప్లే అది ఇది చేయంగానే మీ ఎరెక్షన్ గట్టిగా వచ్చేస్తుంది. మీరు ఇగ మంచిగా పెర్ఫార్మ్ చేయొచ్చు. హ్యాపీగా ఉండొచ్చు. ఏ టాబ్లెట్స్ లేకుండా, ఏది లేకుండా. ఏమంటారు చూడండి, నార్మల్లీ మన మైండ్‌కి అలవాటైపోతుంది. ఏదైనా టాబ్లెట్ వాడితే. ఆ టాబ్లెట్ వాడితేనే మనకొస్తుంది ఎరెక్షన్ అని ఉంటది. అలాగే ఒకవేళ దీని అలవాటవుతే చాలా మంచిదే. ఇంట్లో దొరికిపోతే ఇది తయారు చేయాలి, తినేయాలి దాంతో ఏం లేదు. సో, దీనికి అలవాటు పడనా ఏం గాదు. నేను మీ డాక్టర్ ఎస్‌ఆర్ రెహమాన్ ఎండీ యునాని నాంపల్లి హైదరాబాద్ నుంచి స్క్రీన్ పైన ఓ నంబర్ ఉంది. మరిన్ని రెమెడీస్ కొరకు ఒకవేళ ట్రీట్మెంట్ కొరకు మీరు చూస్తూ ఉంటే లైంగిక సమస్యల కొరకు నా నంబర్ స్క్రీన్ పైన ఉంది. నేను మీ డాక్టర్ ఎస్‌ఆర్ రెహమాన్ ఎండీ యునాని నాంపల్లి హైదరాబాద్ నుంచి.